నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. వెంకన్న బాబు తను చాలించాడు. మొదలుపెట్టిన సొమ్ముల లెక్కలు తేల్చేవారెవరు? డిపాజిట్ దారులకు ఇంతే సంగతుల. నమ్మకానికి మారు పేరు గొలుగూరి వెంకటరామిరెడ్డి అలియాస్ వెంకన్న బాబు. ఆయన లెక్క పద్దు పత్ర లేకుండా కోట్ల రూపాయలకు కాయ కష్టం సంపాదన ఆయన చేతిలో పెట్టారు. వెంకన్న బాబు హఠాన్ మరణంతో ఎన్నెన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వెంకన్న బాబు గుండెపోటుతో మృతి చెందారని కుటుంబ సభ్యులు చెబుతున్నప్పటికీ బలవన్మరణం అయి ఉండవచ్చని మదుపుదారుల్లో అనుమానాలు జోరుగా తరుముతోంది. ఎలాంటి ఆస్తులు కూడగట్టలేదు. మరి కోట్ల రూపాయలు ఎలా దారి మళ్లాయి? అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలంలోని మదుపుదారులలో తాండవిస్తోన్న అనుమానాలు. పేరు ముచ్చాల రాదండి, మాది మాకవరపాలెం జిల్లా. మేము రెడ్డి గారికి డబ్బులు ఇచ్చామండి, సీటీ పాటగా డబ్బులు ఇచ్చాం. 4 లక్షల సీటు అయిపోయింది. మళ్ళీ ఆ సీటు తిరగేయించి అతని దగ్గర వదిలేసి మళ్ళీ చీటీ వేయించామండి. మళ్ళీ అలాగే తిరగేయించి అతని దగ్గర చీటీ వేయించామండి. అలా మా క్యాష్ 11 లక్షలండి. నేను మళ్ళీ 10 లక్షల చీటీ కడుతున్నానండి. నాకు అతను వడ్డీ డబ్బులు కానీ ఏమి ఇవ్వలేదు. నేను మళ్ళీ 1500 అతనికి ఇస్తున్నాను. ఈ 10,000కి నేను 1500 కట్టి 10,000 చీటు రన్నింగ్ చేస్తున్నానండి. రన్నింగ్ చేసి నేను మొన్న 29 నేను అడిగానండి. అమౌంట్ పే చేశాక అడిగానండి, రెడ్డి గారు నేను ఇలా ఇల్లు కొనుక్కుంటున్నాను, నాకు అమౌంట్ కావాలండి అని అడిగాను. మీకు అమౌంట్ మీరు ఆల్రెడీగా మొత్తం పెట్టుకోండి, నేను అమౌంట్ పే చేస్తాను 1వ తారీఖు అని చెప్పారండి. నేను అదే మాట అక్కడ కాగితాలు పెట్టుకుని వచ్చానండి, వాళ్ళ అమ్మాయిలు వాళ్ళ అబ్బాయి అని అడగడానికి. మా నాన్నగారు ఇచ్చారని మాకు ఏం తెలుస్తుంది అని అడిగారండి. రెడ్డి గారు చనిపోయారండి. ఉండండి, రెడ్డి గారు చనిపోయారు. లక్షవారం అమౌంట్ ఇస్తానని అందరికీ చెప్పాడండి. తెల్లవారు 5 గంటలకు లేచారటండి. 5:30కి మరి లేడండి. మరి ఏమైందో తెలియదండి. అంటే అతను తాగాడో మామూలు అయ్యాడో ఏమయ్యాడో తెలియదు. తెల్లవారితే డబ్బులు ఇస్తానని అన్నాడట, చనిపోయాడండి. తాగాడని నేను చెప్పలేదు, అతను తిన్నాడని చెప్పలేదు. అదే అండి, ఏం జరిగిందో తెలియదు. తెల్లవారు 11 గంటలకల్లా అందరినీ ఉండమన్నాడండి. జనాలు అందరూ వచ్చారండి. సరే 5:30కి అందరికీ ఫోన్లు వెళ్ళిపోయింది. నేను హాస్పిటల్లో హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నానండి. నాకు ఫోన్ వచ్చింది. నేను అక్కడి నుంచి నేను వచ్చానండి. నా పేరు తామరం. నా పేరు పార్వతి. నా పేరు పార్వతి. మాది తామరం. మా తామరం. నా కొడుకు చచ్చిపోయాడు బాబు. నా కొడుకు అసలు ఇట్లా చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయిన రూపాయలు తెచ్చి ఆడి చేతికి ఇచ్చాను. నేను కొంపగూడిలో 18 సంవత్సరాలు రోడ్డు మీద ఉన్నాను. 10 రూపాయలు చెప్పుని కట్టుకొచ్చాను 30 సంవత్సరాల నుంచి. ఆడిని నమ్మాను, ఆడు ఎదురు పెట్టాను. కాకపోతే 2 తులాల బంగారం తెచ్చి ఆ బాబు చేతిలో పెట్టాను. 2 తులాల బంగారం తెచ్చి ఆ బాబు చేతిలో ఆ బాబు పేరున బ్యాంకులో పెట్టుకున్నాడు. మొత్తం 8 లక్షల రూపాయలు క్యాష్, 2 చీట్లు 10 లక్షల రూపాయలు, 4 లక్షల చీటు పెట్టి 8 లక్షల రూపాయలు క్యాష్, 2 తులాల బంగారు పెట్టారు బాబు. ఈ అల్లా పోషించి దిక్కేవడం లేరు బాబు. నా బతికాలంగా అయిపోయింది బాబు. ఈ ఆడవాళ్ళకి ముక్కడిగా చేయమని అడుక్కోరు బాబు. నా పోషించి కొడుకు లేడు, నన్ను చూసే దిక్కులేరు. నేను నన్ను బాబు.